సార్ సూటిగా ఒక ప్రశ్న, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగింది? అసలు కారణం ఏంటి? దయచేసి ఒక రీజన్ చెప్పండి సార్. ఇప్పుడు సిబిఐలు కానీ లేకపోతే ఇంకా మన పత్రికలు కానీ అంటే ప్రైవేట్ కోర్ట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నా నేను సిబిఐ మొత్తం ఛార్జ్షీట్ చదివాను. అన్నిటికన్నా రిలవెంట్ వచ్చేసి దస్తగిరి ఇది ఉంది వాళ్ళు భావించడం. దస్తగిరి స్టేట్మెంట్ కూడా వాళ్ళు మర్డర్ చేసినప్పుడు జరిగిన సంఘటనలు తప్పిస్తే అన్నీ కూడా హియర్సే. వాళ్ళు ఎవరో చెప్తే నేను అనుకున్నా, వీళ్ళు చెప్తే అనుకున్నా అని చెప్పాడు. కానీ మర్డర్ చేసిన సంఘటన మాత్రం చాలా క్లియర్గా చెప్పుకున్నాడు అబ్బాయి. చెప్పినప్పుడు ఏమైతుందంటే ఈ మర్డర్ అనేది ముఖ్యంగా చేసింది ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ కోసం. ఏ డాక్యుమెంట్లు? ఆ డాక్యుమెంట్ అబ్బాయికి తెలియవు, అవేవో కానీ దాని మీద రౌండ్ సీల్స్ ఉన్నాయి అన్నాడు. తర్వాత లేటర్ స్టేజ్లో అవి చాలామంది క్వశ్చన్ చేసిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత లేదు అవి బెంగళూరు డాక్యుమెంట్కి సంబంధించింది, నాకు అప్పుడు చదువురావు తెలియదు, ఆయన బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించింది ఎర్రగంగిరి తీసుకున్నా అన్నాడు. కానీ అది తప్పు. నేను ఆల్రెడీ చెప్పాను, బెంగళూరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ 37 AMCC కోర్టులో బెంగళూరులో ఉన్నాయి. దాని సర్టిఫైడ్ కాపీస్ వచ్చేసి కోర్టు సర్టిఫైడ్ కాపీస్ వచ్చేసి ఓనరు అంటే ఆ డాక్యుమెంట్స్ ఓనరు వై వెంకటప్రసాద్ దగ్గర ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. అది వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేశారు. మరి ఈ డాక్యుమెంట్లు ఏంటి? ఈ డాక్యుమెంట్స్ ఏమంటే ఇంతవరకు మనకు తెలిసిన స్టోరీ షమీం కొడుకు మీకు తెలుసు, అందరికీ ఈ వీడియో చూసి అందరికి కూడా తెలుసు. షమీం రెండో భార్య కొడుకు షేక్ అస్లాం సెహన్సా అబ్బాయి. వారికి ఆస్తి చేయాలని చాలా ప్రయత్నం చేశాడు వివేకానంద రెడ్డి గారు. అన్ని కూడా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. మొత్తం ఆస్తి కూడా నలుగురు పేరు మీద ఉంది కుటుంబ సభ్యులు. 1 సెంటు కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేయలేడు. అందుకోసం ఆయనకున్న 1/4 షేరుని తన కొడుకు పేరు మీద బదలాయిస్తానని ఆ భార్యకు, రెండో భార్యకి ఆయన ప్రామిస్ చేశాడు. ఆమె స్టేట్మెంట్లో ఉంది. దాని గురించి ఆయన వాటిని ఒక నోటరైజ్డ్ అఫిడవిట్ విల్లు రాసి పెట్టింటే అది తీసిపోయినాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దొంగతనం జరిగిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే షమీం గారి డాక్యుమెంట్లు. షమీంకు వివేకానంద రెడ్డి రాసిన విల్లు అని అనుకుంటున్నాం. మనకు అంత సర్కమ్స్టెన్సెస్ తెలిస్తే అలాగే తెలుస్తుంది. కానీ ఇది మర్డర్, మామూలు మర్డర్ కాదు. ఇది మర్డర్ ఫర్ గెయిన్ అంటారు దీన్ని. ఒక ఆస్తి కోసం ఒక డాక్యుమెంట్స్ కూడా వ్యాలిడ్ ఆస్తి కిందనే లెక్క. అవి డీడ్ కానీ విల్ ఎవరికి గెయిన్ జరుగుతుంది? గెయిన్ ఎవరికి జరుగుతుంది? మర్డర్ చేయించిన వాళ్ళకి జరుగుతుంది. ఆస్తి ఎవరికి మిగులుతుందో వాళ్ళకి జరుగుతుంది. సింపుల్ గా నాకు అర్థమైంది చెప్పనా సార్? అంటే షమీం గారికి ఆస్తి చెందకుండా జరిగినటువంటి మర్డర్ ఇది. షమీం గారికి కాదు, షమీం కొడుకు